నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఇవాళ అయితే మంచి న్యూస్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే గూగుల్ నుంచి అన్నమాట. సో గూగుల్ నుంచి మనకు రెండు అప్డేట్స్ వచ్చినాయి. మంచి న్యూస్ ఏంటంటే బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఏఐ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళు అయితే లాంచ్ చేశారు జెమా, ఏదైతే ఓపెన్ సోర్స్ లైట్ వెయిట్ ఏఐ మోడల్ని అయితే ఫర్ డెవలపర్స్ కంటే తీసుకొచ్చింది అన్నమాట. ఇది ప్రస్తుతంగా డెవలపర్స్ ఉంది. ఇక్కడ దీని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఏంటంటే జెమినాయ్ ఏఐ ఉంది కదా, సో దానికి ఆల్టర్నేటివ్ ఓపెన్ సోర్స్ జెమా అనేది తీసుకొచ్చిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత గూగుల్ వాళ్ళ నుంచే నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే త్వరలో గూగుల్ పిక్సెల్ ఉంది కదా బై. సో గూగుల్ పిక్సెల్ ఫోన్ ఏదైతే ఉందో త్వరలో మేడ్ ఇన్ ఇండియా ఫోన్కి వచ్చేస్తుంది బై. సో ఇక్కడ మంచి గ్రోత్ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. సో తక్కువ సేల్ అయినా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేసి అయితే అంటారు అన్నమాట బై. మార్కెట్లో మన ఇండియా మార్కెట్లో అయితే విత్ స్టాండ్ అవుతుంది అనేసి కూడా అప్డేట్స్ అయితే వచ్చినాయి బై. సో మోస్ట్ మనకు అప్కమింగ్లో గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కూడా మనకు మేడ్ ఇన్ ఇండియాలోనే వచ్చేసాయి, పిక్సెల్ 8 ఫోన్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ నియో 9 Pro స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా ఇవాళ లాంచ్ అయిపోయింది అన్నమాట బై. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం బై 37,000 రూపీస్. మీరు ఆఫర్స్ కూపన్స్ అప్లై చేసుకుంటే 34,000 or 35,000 మధ్యలో వస్తుంది. 2 వేరియంట్స్ వస్తుంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు అయితే 37, 12GB ర్యామ్ అండ్ మీకు హైయర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 39,000కి వస్తుంది అన్నమాట బై. సో చూద్దాము ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ ఎందుకు మంచి వీడియో అయితే ఇస్తాను, దానికోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే వివో నుంచి అన్నమాట. సో వివో Y200e స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అయిపోయింది. ఆ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ ఎందుకు మంచి వీడియో కంపల్సరీ తీసుకొస్తాను అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ వాళ్ళది CMF అయితే బ్రాండ్ ఉంది కదా, వాళ్ళది CMF బడ్స్ అండ్ నెక్ బ్యాండ్ లాంటిది ఇది నథింగ్ ఫోన్ 2తో పాటు కూడా ఒకటేసారి లాంచ్ అయితే అనేసి అయితే అంటారు అన్నమాట. సో చూద్దాం, కొంచెం డిఫరెంట్గా కలర్ టోన్తో పాటు బాగా అనిపించింది, చూద్దాం. అండ్ దాని తర్వాత పోయి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే పోయి ఇది కొంచెం డిలే అయిపోయింది, న్యూస్ కొంచెం లేట్ అయిపోయింది. ఏమనుకోకండి, ఏంటంటే ఫోన్పే నుంచి అన్నమాట. సో ఫోన్పే వాళ్ళు ఇండస్ యాప్ స్టోర్ని అయితే లాంచ్ చేసారు. వీళ్ళు ఒక ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా ఏం ఛార్జ్ చేయరంటవి, పెద్దగా ప్రాఫిట్స్ ఏమి ఉండవు అనేసి అయితే అంటారు అన్నమాట. సో ఇది ఏపీగా ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వేరే యాప్స్ అన్ని కూడా రన్ చేసుకోవచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. తర్వాత ఈ న్యూస్ చూసుకుంటే మాత్రమే గూగుల్ నుంచి అన్నమాట. ఏంటంటే గూగుల్ వాళ్ళది సైన్ ఇన్ పేజ్ ఏదైతే ఉందో కొంచెం మోడర్న్ ఇది మెటీరియల్ UI డిజైన్లో వస్తుంది అనేసి అయితే అన్నారు. కొత్త లాగిన్ డిజైన్ అయితే వచ్చిందనమాట. ఒకవేళ ఇట్లా మీరు రాకపోతే ఇట్లా మేబీ 2-3 డేస్లో మీ బ్రౌజర్ అప్డేట్ చేసేసుకోండి, దాంట్లో ఈజీగా కొత్తగా లాగిన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళది రియల్మీ 12+ 5G స్మార్ట్ ఫోన్లో ఒక మంచి కెమెరా సెన్సార్ అయితే బయటపడ్డారు. సోనీ వాళ్ళది LYT600 కెమెరాతో పాటు అయితే వచ్చింది అన్నమాట. సో ఈ కెమెరా ఏదైతే ఉందో OISతో పాటు వస్తుంది అండ్ 2x దాకా ఇన్ సెన్సార్ జూమ్తో పాటు వస్తుంది, స్నాప్ పోర్ట్రేట్ సిస్టమ్తో పాటు వస్తుంది అనేసి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చారు. సో డైరెక్ట్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్కి సంబంధించిన మెల్లమెల్లగా అప్డేట్స్ అయితే తీసుకొస్తారు. అండ్ కంటెంట్ గిట్లా నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అయితే స్మాష్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే MWCకి సంబంధించిన అప్డేట్ బై. సో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 అన్నమాట బై. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న అంటే February 26న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. సో బెనిఫిట్ ఏందని అంటే బై ఆబ్వియస్గా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అంటే ఈ ఇయర్ మొత్తంలో మంచి ఏవైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేస్తారన్నమాట. February 29th దాకా ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా బార్సలోనా స్పెయిన్లో అయితే కండక్ట్ అయితే చేస్తారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూస్తే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ ఏంటంటే AMD వాళ్ళ CEO ఉన్నారు కదా లీసా సు గారు, ఆమె కాంప్యూటర్కి సంబంధించిన అఫీషియల్ డేట్స్ కీనోట్ సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చినాయన్నమాట. ఆమె అనౌన్స్మెంట్ చేస్తుంది అనేసి అన్న కాంప్యూటర్స్లో అన్న ఇంక తొందరగా వచ్చేసిందంట భయ్, టైం ఉంది. ఎప్పుడంటే June 3rd Zen 5 ఆర్కిటెక్చర్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఏమైనా ఉంటాయి, అప్పుడు అప్డేట్ చేస్తుంది అనేసి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిరన్నమాట భయ్. సో మనం అప్పుడు దాకా వెయిట్ చేయాలన్నమాట, జూన్ దాకా. సో అది. అండ్ దాంతో గేమ్ న్యూస్ చూసుకుంటే చాలా రోజుల తర్వాత ఇది పాతపడ్డది అనుకోవచ్చు, ఎంతమంది గుర్తుకుందో తెలియదు, కానీ ఈ గేమ్ మాత్రము అందరికి తెలిసింది ఏంటంటే PUBG బ్యాటిల్ గ్రౌండ్ అనే గేమ్ అఫీషియల్గా పీసీకి అవైలబుల్ ఉంది. ఇప్పటికీ
ఎవరైనా ఆడుతురా ఆడతలేరా పోయి ఒక్కసారి అయితే కింద కామెంట్ అయితే చేయండి. స్టీమ్లో అయితే అవైలబుల్ ఉంది పోయి ఒకసారి ఇట్లా మీరు టెస్టింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోండి. ఈ పబ్జీ గేమ్ అయితే ప్రస్తుతానికి అయితే స్టీమ్లో ఫ్రీ టు ప్లేయే, మొబైల్ గురించి అయితే ఎక్కువ ఐడియా అయితే లేదు పోయి, ఒకసారి పీసీలు అయితే చెక్ చేయండి. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్నిక్స్ అండ్ గేమ్ సబ్జెక్ట్స్ మీకు ఎలా అనిపించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.